మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. హైడ్రా గురించి వివాదం కొనసాగుతూ ఉంది. మాధవరం కృష్ణారావు గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు. ముఖ్యమంత్రి మాటలను ఎట్లా చూస్తారు కృష్ణారావు గారు? ఎందుకంటే బీఆర్ఎస్ నేతలే కబ్జా చేశారు చెరువులు అనేటువంటి వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? అరే రామ, మీరు ముఖ్యమంత్రి, మీరు బీఆర్ఎస్ కబ్జా అంటే తీయండి వద్దనలో నిన్ను. ముఖ్యమంత్రి చేతిలో అధికారం ఉంది, తీయి బట్టబయలు చెయ్యి. వద్దనలో నిన్ను వద్దంటలేం కదా. మేము బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు డెవలప్ చేసిండ్రు, ఎవరు చేయలే. ప్రజలు కట్టుకునేలా తెరుపుపోదు అంటున్నాం. ముఖ్యమంత్రి గారిని నేను గౌరవిస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసుకొని మీ అధికారులు చెప్తున్న తప్పుడు ప్రచారాలతో మాట్లాడుతున్నాం. ఫస్ట్ నీ అధికారులు కరెక్ట్గా తెచ్చుకో, కరెక్ట్ పాయింట్ పెట్టుకో. నేను చెప్తున్నా, చీఫ్ రిటైర్ మన ప్రజెంట్ జడ్జితో చెప్పండి, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి. తెలిసిపోతే కదా వాళ్ళు చేసిరని. ఎందుకు ఉల్టే మాడుతున్నాను ఒకదాన్ని డైవర్ట్ చేయడానికి? నల్ల చెరువు వివాదం ఏంటి కృష్ణారావు? నల్ల చెరువు వివాదం ఏం లేదు, పట్టలాండ్లు అవి. దాన్ని ఎంక్వైరీ ఏమంటున్నాం? మీరు టీడీఆర్ ఇచ్చి తీసుకోండి. వాళ్ళు కోర్టు ఆర్డర్లు ఇచ్చినాక హైకోర్టుకు వ్యతిరేకంగా అంటారు. నన్ను పోతానా? అవుతుందా? హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది, అందులో ఇంటర్ఫేర్ మీరు కావద్దని. మీరు దీని దగ్గరికి ఇప్పుడు ఇచ్చాను, చూసుకోండి. హైకోర్టు ఇచ్చిన తర్వాత హైకోర్టుకి వ్యతిరేకంగా ఇవ్వమంటారు నన్ను. హైకోర్టు ఇలా మేము డెవలప్ చేస్తుంటే ఆపింది. జిహెచ్ఎంసీ వాళ్ళు నోటీస్ ఇచ్చింది, ఇరిగేషన్ నోటీస్ ఇచ్చింది, ఈ డెవలప్ చేయొద్దు, వాళ్ళకి పట్టాదారులు వాళ్ళు డిస్టర్బ్ చేద్దాం ఇచ్చింది. ఆర్డర్ మీకు చూపెట్టాం కదా, మీరు చూసుకున్నారు ఆర్డర్. అసలు మీరు చూడండి ఒకసారి హైకోర్టు ఆర్డర్ చూడండి. హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఎస్టీ పెడదామంటే 50 కోట్లు పెట్టి ఎస్టీ పెట్టాలన్నా కూడా హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది వద్దని. మరి అవన్నీ కూడా చూపించి వారి పట్టదారులకు డబ్బులు ఇస్తారా, టీడీఆర్ ఇస్తారా, ఇచ్చి అప్పుడు మేము ఎంక్వైరీ చేసుకోండి. నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ హైడ్రా విషయంలో కానీ, అక్రమ కట్టడాల నిర్మాణాలు కానీ, మూసి గురించి కూడా మాట్లాడారు. పక్కన పెడితే హైడ్రా కొనసాగుతూనే ఉంటే దాన్ని ఎవరు ఆపేది లేదు, కంటిన్యూ చేస్తామని చెప్పారు. హైడ్రాని కొనసాగించమని మేము కోరుకుంటాం కదా. హైడ్రాని కొనసాగించండి, కానీ నిరుపేదల తెరు రాకండి అంతే. హైడ్రానికి ఎవరు వ్యతిరేకం చేయట్లేదు. నువ్వు వేసే మంచి పని మేము స్వాగతిస్తాం, కానీ నువ్వు హైడ్రా పేరు పెట్టి నిరుపేదల దగ్గరకు వస్తూ ఒప్పుకునే పరిస్థితి లేదు. ఓకే, హైడ్రాకి సహకరిస్తామంటున్నారు కదా. మరి ఇప్పుడు ఒకవేళ నిజంగా అంటే పట్టాలు ఉన్నాయి, హైకోర్టు చెప్పింది క్లియర్గా లీగల్గా ప్రొసీడ్ కామని చెప్పేసి, గతంలోగా శని ఆదివారాలు కొలకుండా లీగల్గా ప్రొసీడ్ కామని చెప్పింది కదా. కొంచెం తగ్గింది అనుకుంటున్నారు. హైకోర్టు తర్వాత కొంచెం స్లో అయింది. నేను ఏమంటున్నా, హైకోర్టు ఇంటర్మీడియట్ అయింది, హైకోర్టు చూపింది విన్నాం మనం అంతా. హైకోర్టు ఇలా కోర్టే ముఖ్యం కదా మనకు. న్యాయస్థానంలో మీరు చూసుకోండి. అందుకని సిట్టింగ్ జడ్జితో విచారణ జరపని. ఎందుకు నీది నా పంచాయతీ కొట్టాడలేదు, చేయి 10 చెరువు ఎవరు ఉంది, ఏం చేసి మంచి డెవలప్ చేయి, పలానా చెరువుని ఇంత డెవలప్ చేద్దాం అనుకుంటున్నామని చెప్పి మా ఎమ్మెల్యేలు పిలవండి, మా కార్పొరేటర్లు పిలవండి, కూర్చోబెట్టి బ్రహ్మాండమైన కూర్చుందాం, బ్రహ్మాండంగా తయారు చేపిద్దాం. వద్దనలో నీ సహకరిస్తామంటున్నాం. హైడ్రా పేరు పెట్టేసుకొని నిరుపేదలు తిరుగుతూ ఒప్పుకునే లేదు. మేము కోర్టుకు వెళ్తాం, న్యాయస్థానానికి వెళ్తాం, న్యాయస్థానం తీసుకొస్తాం. ఒక పార్టీ నేతలుగా టార్గెట్గానే మాట్లాడుతూ ఉన్నారు అనుకుంటా, ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ మిగతా వాళ్ళని. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నేతలకు సంబంధించినటువంటి కబ్జాల గురించి బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని చెప్తున్నాను. అది కదా నేను, బీజేపీ కాంగ్రెస్ ఒకటయి మేమని ఉండాలి, మీరని ఉండాలి, ఇంకో పార్టీ బతుకుతాం ఆలోచన ఉంది. ప్రజలేమో మా టీఆర్ఎస్ వైపు ఉంటాం, వీళ్ళిద్దరు దొంగనని వాళ్ళు చెప్తున్నారు. ఏం చేయబోతా ఉన్నారు నెక్స్ట్? కార్యాచరణ ప్రజలు ఏమని ఉంటాం అంతే. ప్రజలకు ఇటువంటి జరిగినప్పుడు ఖచ్చితంగా స్పందిస్తాం. ప్రజలకు ఇప్పించి గెలిపించారు. నిరుపేదంటేనే 72తో గెలిచాను. ప్రజలకి అన్యాయం జరిగితే ఒప్పుకునే ప్రసక్తి ఉండదు. ప్రజల పక్షాన నిలబడతాం, ప్రజల నుంచి పోరాడతాం. మాధవరం కృష్ణారావు గారు చెప్తున్నాం, హైడ్రాకి సంబంధించిన విషయం కావచ్చు, తర్వాత ఈ నల్ల చెరువు వివాదానికి సంబంధించి వస్తున్నటువంటి ఆరోపణల విషయంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి, కావాలంటే న్యాయపరంగా స్టెప్ తీసుకొని అనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు. పేద ప్రజల దగ్గరికి రావద్దు, వస్తే వారి వెంట మేము ఉన్నాం అనేటువంటిది గుర్తు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. బీజేపీ కాంగ్రెస్ ఒక్కటై బీఆర్ఎస్ను లేకుండా చేయాలనేటువంటి ఒక కుట్ర జరుగుతుంది రెండు పొలిటికల్ పార్టీల మధ్య ఒప్పందంతో అనేటువంటిది వ్యాఖ్యలు మాధవరం కృష్ణారావు చేస్తూ ఉన్నాం. వీడియో జర్నలిస్ట్ శివతో మధు మల్కేడికర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.